నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు చేయబోయేది ఎగ్ ఆమ్లెట్ అండి. 4 ఎగ్స్ని తీసుకున్నాను. గరం మసాలాను తీసుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారము. ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ అన్నిటిని బ్రేక్ చేసి వేసేసుకోవాలి. గరం మసాలా 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూను, కారము 1/2 స్పూను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుమును, ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని రెండింటిని కట్ చేసి వేసేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కను చిన్నగా కట్ చేసుకొని బీటర్ తీసుకొని ఎగ్గునంతా బీట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్గునంతా పోసేసుకోవాలి. ఆమ్లెట్ని వేసేసుకోవాలి. మనకి చిన్న ముక్కలుగా కావాలనుకుంటే చిన్నగా, పెద్ద ముక్కలుగా కావాలనుకుంటే పెద్దగా కట్ చేసుకోవాలి. ఇందులో ఇంకొక ఆమ్లెట్ కూడా వేసాను చూడండి. ఈ ఆమ్లెట్లో సాల్టు, చిల్లీ పౌడర్ని కలిపేసుకొని ఆమ్లెట్ని వేసేసుకోవాలి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా పొంగిందో చూడండి, చాలా బాగా పొంగింది కదా ఆమ్లెట్. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. ఇలా మనము ఆమ్లెట్ని వేసేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నేను ఈ ఆమ్లెట్ని లావుగా పోసేసాను, కొంచెం సన్నగా పోసేసుకోవాలి. ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి. సన్నగా పోసేసుకుంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది. నేను లావుగా పోసాను, ముక్కలుగా వచ్చింది. అయినా కూడా నేను ముక్కల్ని రెడీ చేస్తున్నాను చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్కలాగా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఆమ్లెట్లు. ఇలా వేసుకొని చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.